హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకన్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పపాయ సోప్ ఎలా తయారు చేసుకోవాలి ఫుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. కెమికల్ ఫ్రీ, న్యాచురల్, స్కిన్ ఫ్రెండ్లీ హోమ్ మేడ్ సోప్ ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పపాయాలో ఉండే ఎంజైమ్స్, ముఖ్యంగా ఎండోపెప్టిడైజ్ పపైన్, స్కిన్ని న్యాచురల్గా క్లెన్స్ చేస్తుంది. ముఖ్యంగా నాలా సన్కి ఎక్స్పోజ్ అయ్యి ట్యాన్ ఉన్నవారికి, పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నవారికి పపాయ సోప్ బెస్ట్ అని చెప్పొచ్చు. నాలా ఎందుకు అన్నాను అంటే, నేను బయటకి వెళ్ళేటప్పుడు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోను, అందుకే నా హ్యాండ్స్కి చాలా ట్యాన్ పట్టేసింది. ఈ సోప్ ట్యాన్ అయిన స్కిన్కి బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో తయారు చేసిన సోప్స్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు, అంటే స్కిన్ పైన నో సైడ్ ఎఫెక్ట్స్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు వాడొచ్చు. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం వితౌట్ ఎనీ డిలే. నేను ఫస్ట్ సోప్ బేస్ని తీసుకున్నాను. ఇది 1 kg సోప్ బేస్. నేను 1/2 kgతో సోప్స్ తయారు చేస్తున్నాను. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా, ఈజీగా మెల్ట్ అవుతుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఈ సోప్లో ఏమైనా కెమికల్స్ ఉంటాయని అనుకుంటున్నారా? నో. ఈ సోప్ బేస్ సల్ఫేట్ ఫ్రీ, పారాబన్ ఫ్రీ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ. సో చిన్న చిన్న కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సోప్ బేస్ ఓపెన్ చేసుకొని స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. అంటే మెల్ట్ అవ్వడం ఫాస్ట్ అండ్ ఈవెన్గా జరుగుతుంది. కటింగ్లో కూడా ఫ్రెష్ సోప్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ఒక స్టీల్ బౌల్లో కట్ చేసిన సోప్ పీసెస్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు పపాయ పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఒక స్మాల్ బౌల్ తీసుకొని అందులో 2½ స్పూన్స్ పపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన రైపు పపాయ పేస్ట్. పపాయలో ఉన్నవి అన్ని న్యాచురల్ ఎంజైమ్స్ లైక్ పపైన్. ఇది ట్యానింగ్ రిమూవల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. గ్లో ఇచ్చే స్కిన్ కేర్ ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ విటమిన్ బూస్టర్స్ యాడ్ చేద్దాం. 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కట్ చేసి యాడ్ చేస్తున్నా. విటమిన్ ఈ మాయిశ్చరైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి క్యాప్సూల్స్ 2 టాబ్లెట్స్ని స్మాష్ చేసి పౌడర్ ఫామ్లో యాడ్ చేస్తున్నాను. విటమిన్ సి స్కిన్ బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ కోసం లావెండర్ అసెన్షియల్ ఆయిల్ 5 drops వేస్తున్నాను. లావెండర్ కాకుండా మీరు రోజ్, శాండిల్వుడ్, ఆరెంజ్ ఆర్ లెమన్ ఆర్ ట్రీ ఫ్లేవర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఫ్లేవర్స్ ఎక్కువ కావాలి అంటే మీరు 7 to 8 drops కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందాక స్టీల్ బౌల్లో ఉన్న సోప్ బేస్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేయాలి. హీట్ చేసేటప్పుడు మీడియం అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కరుగుతుంది. ఎలాంటి లంప్స్ లేకుండా ఫుల్ లిక్విడ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా లిక్విడ్ ఫామ్లోకి అయ్యింది. ఇప్పుడు పపాయ మిక్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్లోగా మిక్స్ చేయండి. పేస్ట్ అంతా సోప్ బేస్లో బ్లెండ్ అయ్యే వరకు కలపాలి. మిక్స్ అయ్యాక ఒక 1 minute పక్కన పెట్టాలి, కొంచెం కూల్ అవ్వడం కోసం. సోప్ మౌల్డ్స్ తీసుకోవాలి. సోప్ బేస్ని చాలా కూల్ అయ్యాక పోర్ చేస్తే ప్రాపర్ షేప్ రాదు. టూ హాట్లో పోర్ చేస్తే బబుల్స్ వస్తాయి. సో మీడియం వార్మ్ స్టేజ్లో పోర్ చేయాలి. ఈ సోప్ మౌల్డ్స్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. సోప్ బేస్ కూడా. ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. కొంచెం కూల్ అయ్యాక సోప్ బేస్ని మౌల్డ్స్లో పోర్ చేయాలి. మౌల్డ్స్ని ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టాలి. డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టాలి. నార్మల్గా 3 to 4 hours సోప్ ఫామ్ అవుతుంది, కానీ నేను బెస్ట్ రిజల్ట్స్ కోసం ఓవర్ నైట్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు మౌల్డ్స్ నుంచి సోప్స్ని సపరేట్ చేస్తాను. నాకు 1/2 kg సోప్ బేస్తో 4 బిగ్ సోప్ అండ్ 1/2 సోప్ వచ్చాయి. షేప్ కూడా చాలా క్యూట్గా వచ్చింది. నౌ లెట్స్ టెస్ట్ ఇట్. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సోప్తో హ్యాండ్స్ కడుగుతున్నాను. లాదర్ చూడండి, న్యాచురల్గా ఫోమ్ వస్తుంది. స్మెల్ ఈజ్ అమేజింగ్ అండ్ సాఫ్ట్ ఫీల్ టు స్కిన్. ఈ సోప్ని ఫేస్, హ్యాండ్స్ ఆర్ బాడీకి యూజ్ చేయొచ్చు. కెమికల్ ఫ్రీ అండ్ ఫుల్లీ న్యాచురల్. సో ఇలా సింపుల్గా హోమ్ మేడ్ పపాయ సోప్స్ చేసుకోవచ్చు. మీ స్కిన్ని న్యాచురల్గా ప్యాంపర్ చేయాలి అంటే ట్రై దిస్ సోప్ వన్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఏ సోప్ చేయాలి అని. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు శ్రీకన్య క్రియేషన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.